హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ చేయండి మావా. చాలామంది వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లే. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మనం చేసిన లాస్ట్ యుముంబా వర్సెస్ తెలుగు టెన్ ప్రివ్యూ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందో అని అడిగాం. దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు మా బ్రోస్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మ్యాక్సిమం 90% ఆఫ్ పీపుల్స్ ప్రతి ఒక్కరు తెలుగు టైటన్ గెలుస్తుందని కామెంట్ చేశారు. సో మీరు చెప్పినట్లే తెలుగు టైటన్ వార్ వన్ సైడ్ చేసిందని చెప్పొచ్చు యూ ముంబా మ్యాచ్. సో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్. మీకు తెలుగు టైటన్ మీద ఉన్న అభిమానానికి నేను ఫిదా అయిపోయాము మా బ్రో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు మీ ముందుకి ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీ క్వశ్చన్తో వచ్చా. సో ఇప్పటివరకు తెలుగు టైటన్ 5 మ్యాచెస్ ఆడింది. ఈ 5 మ్యాచెస్లో మన తెలుగు టైటన్ తరపున ఏ రైడర్ ఎక్కువ పాయింట్స్ ఇచ్చాడో కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ది క్వశ్చన్. ఇక మనం మన మెయిన్ వీడియోలోకి వెళ్తే మ్యాచ్ నెంబర్ 32 తెలుగు టైటన్ వర్సెస్ పునేరి పల్టన్. ఇది టేబుల్ టాపర్స్ యొక్క యుద్ధం అని చెప్పొచ్చు మా బ్రో. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బికాస్ నెంబర్ 1 పొజిషన్ ఉన్న టీం వర్సెస్ నెంబర్ 3 పొజిషన్ ఉన్న టీం మధ్య మ్యాచ్. సో ఈ మ్యాచ్ చాలా టఫ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పొచ్చు. మెయిన్గా పునేరి పల్టన్ కూడా చాలా స్ట్రాంగ్ టీమ్గా తయారైంది 1-1 గేమ్తో. ఇక పునేరి పల్టన్ గురించి చూసుకుంటే ఫస్ట్ 3 మ్యాచెస్ హ్యాట్రిక్ విజయాలతో వచ్చి అండ్ లైన్గా 2 మ్యాచెస్ ఓడిపోయింది విత్ సిల్లీ రీజన్స్. సో కమింగ్ టు లాస్ట్ గేమ్, ఆ గేమ్ గెలిచి మళ్ళీ మంచి ఫామ్తో వస్తుంది. తెలుగు టైటన్ అనేది హ్యాట్రిక్ విజయాలతో ముందుకు వస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మా బ్రోస్. ఇక మనం మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ మ్యాచ్ సెప్టెంబర్ 13న జైపూర్లో జరుగుతుంది మా బ్రో. సో ఇప్పటివరకు తెలుగు టైటన్ టీంకి అన్ని వైజాగ్లోనే జరిగాయి. సో ఇప్పటి నుంచి వైజాగ్ లేక్ ముగిసిందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ది వైజాగ్ ఫ్యాన్స్ కూడా మా బ్రోస్. తెలుగు టైటన్ టీంకి చాలా మంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మన తెలుగు టైటన్ టీం తరపున. ఇప్పటి నుంచి తెలుగు టైటన్ టీం జైపూర్లో ఆడిపోతుంది. ఈ మ్యాచ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది మావా. సో ఈ వీడియోలో మనం సెగ్మెంట్ వైజ్గా ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం తెలుగు టైటన్ వర్సెస్ పునేరి పల్టన్ గురించి. సో మెయిన్గా ఫస్ట్ సెగ్మెంట్ మనది స్టాండింగ్. ఈ సీజన్లో 2 టీంలు కూడా చాలా స్ట్రాంగ్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నాయి అన్ని గేమ్స్. పునేరి పల్టన్ అయితే చాలా సిల్లీ మిస్టేక్స్ చేసి మ్యాచ్లో ఓడిపోయిన రోజులు కూడా ఉన్నాయి మా బ్రోస్. కానీ వాళ్ళ కెప్టెన్ అస్లాం మీనందర్ చాలా సపోర్టివ్గా కనిపిస్తున్నాడు టీం మొత్తానికి. ఇంకా ఈ 2 టీంల యొక్క స్టాండింగ్ చూసుకుంటే పునేరి పల్టన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ కమింగ్ టు తెలుగు టైటన్ థర్డ్ ప్లేస్లో ఉంది. కానీ పునేరి పల్టన్ ఒక మ్యాచ్ ఎక్కువ ఆడింది తెలుగు టైటన్స్ కన్నా. ఇది ఈ 2 టీంల యొక్క స్టాండింగ్. నౌ వీ విల్ మూవ్ టు హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఈ 2 టీంల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తుంటే టోటల్గా 21 మ్యాచెస్ ఆడి ఓవరాల్ పీకేఎల్లో. ఇందులో పునేరి పల్టన్ 13 మ్యాచెస్ గెలిస్తే తెలుగు టైటన్ జస్ట్ 7 మ్యాచెస్ మాత్రమే గెలిచింది అండ్ ఒక టై అయింది మావా. సో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే పునేరి పల్టన్దే పైచీగా కనిపిస్తుంది ఓవరాల్ పీకేఎల్ సీజన్కి. అండ్ ఒకసారి రీసెంట్ ఫామ్ కూడా చూసుకుంటే లాస్ట్ సీజన్లో 2 మ్యాచ్లు వీళ్ళిద్దరి మధ్య జరిగితే ఆ 2 మ్యాచ్లు కూడా తెలుగు టైటనే గెలిచింది మావా. ఫస్ట్ మ్యాచ్ 34 విత్ తెలుగు టైటన్ అయితే పునేరి పల్టన్కి 33, జస్ట్ ఒకటే పాయింట్ తెలుగు టైటన్ గెలిచి. అండ్ సెకండ్ మ్యాచ్ జరిగినప్పుడు తెలుగు టైటన్ 48 పాయింట్స్ అయితే పునేరి పల్టన్కి 36. ఇదైతే ఈజీ విక్టరీ అని చెప్పొచ్చు తెలుగు టైటన్కి. సో రీసెంట్గా తెలుగు టైటన్ 2 మ్యాచ్లు గెలిచి వస్తుంది కాబట్టి తెలుగు టైటన్కి కొంచెం పైచేయిగా ఉండిపోతుంది ఈ మ్యాచ్ వస్తాడికి. ఇది 2 టీంల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్. అండ్ మనం నెక్స్ట్ సెగ్మెంట్ చూసుకుంటే రీసెంట్ ఫామ్ ఫర్ ది 2 టీమ్స్. పునేరి పల్టన్ అయితే లాస్ట్ మ్యాచ్ గెలిచి చాలా హ్యాపీగా ఈ మ్యాచ్ ఆడడానికి వస్తుంది. అండ్ కమింగ్ టు తెలుగు టైటన్ లాస్ట్ 3 మ్యాచెస్ గెలిచి మంచి హ్యాట్రిక్తో మంచి మొమెంటంతో వస్తున్న తెలుగు టైటన్. సో కానీ కంపేర్ టు పునేరి పల్టన్ తెలుగు టైటన్కి పైచీగా కనిపిస్తుంది. బికాస్ హ్యాట్రిక్ గేమ్స్ గెలిచి ముందుకు వస్తున్నారు. కానీ పునేరి పల్టన్కి సిల్లీ మిస్టేక్స్ వల్ల కొన్ని మ్యాచెస్ ఓడిపోయారు మా బ్రో. సో ఇద్దరు ఫామ్ చూసుకున్నా బెటర్గానే ఉందని చెప్పొచ్చు లాస్ట్ గేమ్ నుంచి. మెయిన్గా తెలుగు టైటన్ టీం కాంపోజిషన్ అయితే హైలైట్ సెట్ అయింది మావా. తెలుగు టైటన్ టీం కంటిన్యూస్గా 1-7తో వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ టీం ఎలా సెట్ అయ్యిందో. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ 2 టీమ్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. ముందుగా మనం పునేరి పల్టన్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 చూద్దాం. వీళ్ళ టీం చూసాక నాకైతే ఒక బెస్ట్ స్టార్టింగ్ 7 అనిపించింది. అది మీ ముందు పెడుతున్నా చూడండి. వీళ్ళ టీంలో నేను టాప్ 4 రైడర్స్ పెడుతున్నా, టాప్ 3 కాదు. సో వీళ్ళ టాప్ 4 రైడర్స్ చూస్తుంటే మెయిన్ నెంబర్ 1 పొజిషన్లో పంకజ్ మోహిత్. లాస్ట్ మ్యాచ్లో అయితే మంచి ఫామ్లోకి వచ్చాడు మా బ్రో. అతని జంపింగ్ అతని స్కిల్స్ చూస్తేనే భయం అవుతుంది ఈ మ్యాచ్ ఎట్లా ఆడతాడని. సూపర్ టెన్ చేసి మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. అండ్ సెకండ్ పొజిషన్ ఆదిత్య షిండే అండ్ థర్డ్ పొజిషన్లో అభిషేక్. ఈ ప్లేయర్ని నేను కొత్తగా యాడ్ చేస్తున్నాను. ఇతను మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు మా బ్రోస్. అండ్ 4th ప్లేస్ అండ్ వీళ్ళ క్యాప్టెన్ అస్లాం మీనందర్. ఇతనైతే బెస్ట్ క్యాప్టెన్ అని చెప్పొచ్చు ఈ టీంకి. అండ్ కమింగ్ టు వీళ్ళ డిఫెండ్ నెంబర్ 5th పొజిషన్లో అభినేష్ అండ్ 6th పొజిషన్లో గౌరవ్ అండ్ ఫైనల్గా 7th పొజిషన్ విశాల్ భరద్వాజ్. వీళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే పంకజ్ మోహిత్ అండ్ గౌరవ్ వీళ్ళిద్దరూ హైలైట్గా చేస్తున్నారని చెప్పొచ్చు రైడింగ్లో అండ్ డిఫెన్స్లో. పంకజ్ మోహిత్ లాస్ట్ మ్యాచ్లో సూపర్ టైం చేస్తే అండ్ గౌరవ్ కూడా లాస్ట్ మ్యాచ్లో అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్సే లేవు మా బ్రోస్ అండ్ హైఫై చేసి వస్తున్నాడు. సో ఈ టీంకి ఇది ఒక బెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ టీంకి. ఇది పునేరి పల్టన్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. అభిషేక్ ప్లేస్లో సచిన్ని మెయిన్ 7లో పెట్టినా బాగానే ఉంటుంది మా బ్రోస్. కానీ చూడాలి వాళ్ళైతే సబ్స్టిట్యూట్గానే చూస్తున్నారు సచిన్ని. ఇది స్టార్టింగ్ 7 ఆఫ్ పునేరి పల్టన్. నౌ కమింగ్ టు తెలుగు టైటన్స్. తెలుగు టైటన్ అయితే లాస్ట్ 3 గేమ్ నుంచి వాళ్ళ 7ని చేంజ్ చేయట్లేదు మా బ్రోస్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ టీం కాంపోజిషన్ ఎలా సెట్ అయిందో. ఇంకా వీళ్ళ స్టార్టింగ్ టాప్ 3 రైడర్స్ చూస్తుంటే నెంబర్ 1 పొజిషన్లో విజయ్ మాలి అండ్ సెకండ్ పొజిషన్లో భరత్ అండ్ థర్డ్ పొజిషన్లో చేతన్ సాహు. వీళ్ళ ముగ్గురు బాగా సెట్ అయ్యారు మా బ్రోస్ రైడింగ్లో.
అండ్ డిఫెన్స్కి వచ్చేసరికి అజిత్ పవర్ అయితే లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి ఆడుతున్నాడు మామ. అతని పవర్కి రైడర్స్ భయపడుతున్నాడు అని చెప్పొచ్చు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి తెలుగు టైటన్ టీం. అండ్ కమింగ్ టు శుభం షిండే అనుకున్నంత మంచి డిఫెన్స్ చేయట్లే, కానీ సపోర్టివ్ మాత్రం ఒక వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ 6th పొజిషన్లో అంకిత్ అండ్ ఫైనల్ 7th పొజిషన్లో అవి దుహాన్. దిస్ ఈజ్ ది స్టార్టింగ్ 7 ఫర్ ది తెలుగు టైటన్. ఇంకా తెలుగు టైటన్ 7 చూసాం కాబట్టి, సో ఈ రెండు టీంల యొక్క స్టార్టింగ్ 7 చూసాం కాబట్టి ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ రెండు టీంలు కూడా ఈక్వల్గానే అనిపిస్తున్నాయి. స్మాల్ ఎడ్జ్ తెలుగు టైటన్కి ఉంది మా బ్రోస్, బికాజ్ వాళ్ళైతే హ్యాట్రిక్ విన్స్తో మొమెంటంతో వస్తున్నారు. ఎవరైతే తక్కువ తప్పులు చేస్తారో వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఉంది. తెలుగు టైటన్స్లో ఏమైనా చేంజెస్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. ఇది మా తెలుగు టైటన్ వర్సెస్ పునేరి పల్టన్ ప్రివ్యూ. ఈ రెండు టీంలు ఏ టీం గెలుస్తుందో కింద కామెంట్ చేయండి. నాకైతే తెలుగు టైటన్ అనిపిస్తుంది, స్లైట్ హెడ్జ్ ఉంది. సో నేనైతే 45% పునేరి పల్టన్కి ఇస్తా అండ్ 55% తెలుగు టైటన్కి ఇస్తా గెలిచే ఛాన్స్ ఉందని. సో మీరు కూడా కింద కామెంట్ చేయండి ఏ టీం గెలుస్తుందో. ఇక్కడి వరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.